దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఇక్కడ పుట్టుకనే మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ. సన్నిధిలోకి వస్తే నాకైతే అసలు పెట్టుకుంది కాదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా ఇక్కడే మీకు అర్థం చేసుకుంటూ జీవించాలనిపిస్తుంది నాకు. కాబట్టి మరి దేవుడు మరి మీకు మాకు కూడా అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఈ ఈవులకై మరి మన దేవుని ఎంతగానో మరి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మరి నేను ఇప్పుడు మీతో పంచుకోబోయే వాక్యం ఏంటంటే, ఎవరైనా సరే మొదట్లో మనం ఎదగాలంటే అభివృద్ధి చెందాలి. ఎందులో అభివృద్ధి చెందాలంటే ప్రేమలో అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. మరి ఎన్ని అభివృద్ధి చెందాలంటే అసలు మొట్టమొదటిగా మనము దేవుని మాటలోని శక్తిని తెలుసుకోవాలి. అది దేవుని మాటలోని శక్తి, అది తెలుసుకుంటేనే కదా ఆయన నమ్ముతాము. అవునా? ఎప్పుడు విశ్వసిస్తాము? ఆయన పని చేయగలడు, ఇది చేస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు నిజ జీవాన్ని ఇస్తాడు. మరి అన్నీ కూడా ఇక వాక్యంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా దేవుడు ఎంతో చక్కగా చెప్పాడు. యేసయ్య మరి సువార్తల్లో ఎన్నో గొప్ప మాటలు చెప్పాడు మనకి. ఆ మాటలన్నింటినీ కూడా మనం విశ్వసించాలా, ఆయన మాటకి విధేయత చూపించి నడుచుకోవాలా, జీవించాలా. అలా చేయాలి అంటే మొట్టమొదటిగా ఆయన మాటలోని శక్తిని మనము తెలుసుకోవాలి. ఆయన మాట ఎంత పవర్ఫుల్ కదా. మాట అంటే వాక్యం. ఆయన మాట ఎంత పవర్ఫుల్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకి ఇంకా తిరుగుతుందంటారు చూసారా, అంతే వెనక తిరిగి చూసుకోకర్లేదండి అంటూ ఉంటారు కదా సంభాషణ. అలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా బాగాలేదనుకోండి, ఒక 4-5 డాక్టర్లు ఉన్నారు మన దగ్గరలో. అప్పుడు మనం ఎవరిని ఎదుర్కొంటాం? ఏ హాస్పిటల్కి వెళ్తాం? ఎవరైతే బాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అని మనం నమ్ముతామో వారి దగ్గరికి మనము వెళ్తాం, నమ్మి వెళ్తాం. చెప్పుకుంటా ఆయన ఏమంటారు, చేతివాటం అంటారు కదా. ఆయన చేతివాటం చాలా మంచిదంటండి. ఆయన ఉంటుంటే చాలు, మంచిగా తగ్గిపోతుంది అని చాలా ఇలాంటి మాటలు చాలా వింటే చిన్నప్పుడు వింటూ ఉండేదాన్ని. మరి అలాగా వారిలోని ఆ పవర్ని మనం తెలుసుకుందాం కాబట్టి మనము వారి దగ్గరికి వెళ్తాం. మరి అదే విధంగా యేసయ్య మాటలోని శక్తిని మనం తెలుసుకుంటే ఆయన దగ్గరికి వెళ్తాం. మన సమస్యలన్నీ చెప్పుకుంటాం. వింటాడు అని మనం నమ్మితే ఆయన విన్నదాక ఆయన మాట సెలవిచ్చి నోటి మాట ద్వారా మన జీవితాన్ని మారుస్తాడు అని మనం నమ్మితే ఎంత గొప్పగా ఉంటుంది కదా. మరి వాక్యంలో చూద్దాం. మనం ఏదైనా
చెట్టు. కాబట్టి పిల్లరా ఆయన మాట ఎలాంటిది? మహత్తు గల మాట. మహత్తు గల మాట అంటే అదే కదా ఆశ్చర్యం. అంటే ఏదైనా కలుగుగాక అంటే అదే మహత్తు అంటే కదా. కలుగుగాక అంటే కలిగేస్తుంది, ఇలా జరుగుగాక అంటే జరిగేస్తుంది. అదే మహత్తు గల మాట. ఒక మాట సెలవిస్తే చాలు. ఆది కాండ మొదటి అధ్యాయంలో ఏముంటుంది మనకు తెలుసు కదా. ఆది కాండ మొదటి అధ్యాయంలో సృష్టించేస్తాడు కదా. సూర్య చంద్రులు కలుగుగాక అంటే కలిగేస్తాయి, పగల కలుగుగాక అంటే కలిగేస్తాయి. మరి భూమి మీద పడే అవన్నీ కూడా పురుగులు కానీ అన్ని జంతువులు కలుగుగాక అంటే అదే మహత్తు గల మాట. ఆయన మహత్తు గల మాటతో మరి సృష్టిని సృష్టించాడు. అది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అదే మహత్తు గల మాటతో నిర్వహిస్తూ వస్తున్నాడు. సృష్టించాలి ఏం చేయాలి? నిర్వహించాలి, అంతే కదా. కాబట్టి ఆ మహత్తు గల మాటతోటి ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు అన్నమాట. మన మొదటి పద్ధతిలో చూసినట్లయితే యేసయ్య ఒక మాటతోనే కదా దెయ్యాలు వెళ్ళగొట్టాడా, అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టాడు. నువ్వు పో విడిచిపెట్టి, ఒక్క మాట, మహత్తు గల మాట, అంతే. మరి శతాధిపతిని నువ్వు వెళ్ళు, నీ దాసుడు అక్కడ బాగాడు. ఒక్క మాట, చేయి పట్టుకోలేదు, ఏం చేయలేదు, మాట అంతే. అదే మహత్తు, మహత్తు గల మాట. లాస్ట్ బయటికి రా, ఒక్క మాట, మహత్తు గల మాట. ఆ మహత్తు గల మాట సృష్టించింది, సృష్టి నిర్వహిస్తుంది. మరి ఎన్నో స్వస్థతలు చేకూర్చింది ఆ మాట. మరి ఇంకా చనిపోయిన వారిని లేపింది. మరి ఇంకా మనం చూస్తే అపవిత్రాత్మని వెళ్ళగొట్టింది. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది ఏంటి? ఇప్పుడే ఆయన మాట చాలా బాగుంటుంది. మరి తెలుసుకున్నాక మనం ఆశపడతాం కదా, అలాంటి మాట నాతో మాట్లాడదు ప్రభువా, నీ మాట చాలా మహత్తు గలది కదా, నాతో మాట్లాడు. నాతో మాట్లాడతాడు దేవుడు, తప్పకుండా మాట్లాడతాడు. ఆయన నమ్మదగిన మాట కదా. ఆయన మాట ఎంత ఎలాంటిదంట, వర్షం వస్తే వాక్యంలో ఉంటుంది, అది మనం చదవడానికి కలిసరికి. భూమి మీద వర్షం వస్తే భూమిని తడిపి పంట పండించి ఆహారాన్ని మనకిచ్చి మనం బ్రతికేటట్లు చేస్తే కానీ ఆ వర్షం తిరిగి వెనక్కి వెళ్ళాక. ఒక్కసారి వర్షం పడిందంటే దేవుడు దానికి ఏం పని చెప్పాడా, ఆ పని చేసి తీరుతుందంతే. మీ అందరికీ తెలుసు, నాకు తెలియదు నిజానికి కదా. పొలాల గురించి మీకే బాగా తెలుసు, వర్షాల యొక్క ప్రభావం ఎంతో మీకే తెలుసు. కాబట్టి దేవుని మాట ఏంటంటే అలా ఎంత గొప్పదన్నమాట, మహత్తు గల మాట. ఇంకొక వాక్యం చూస్తే యోహాను సువార్త 6:8. సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అన్నాడు. పేతురు గారు యేసయ్య యొక్క శిష్యుడు కదా. ఆయన మాట నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. కాబట్టి ఆయన మాట ఎలాంటిది? జీవము గల మాట. మొదటిదేంటి? మహత్తు గల మాట. రెండోదేంటి? జీవము గల మాట. మరి అక్కడ మనకి తెలిసి ఏంటంటే చాలా మంది ఆయన వెంబడిస్తారు అన్నమాట. 12 మందే కాకుండా వెంబడించాక చూస్తారు, చూసి వాళ్ళకి అనుకున్నది జరగకపోయినా అట్లా కొన్ని డౌట్స్ వచ్చేసి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. శ్రమలు ఎదురైతే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారు. విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుడు అడుగుతాడు, వేసి అడుగుతాడు అనమాట. ఇంకా 12 మంది ఉంటారు కదా, వారిని అడుగుతారు, మీరు కూడా వెళ్ళిపోతారా అట్లనే అని అడుగుతారు. అడిగితే అప్పుడు పేతురు గారికి సమాధానం చెప్తారు, ప్రభువా, మేమెక్కడికి వెళ్తాం, నువ్వే నిత్య జీవపు మాటలు కలగాలి. నీ మాటలు లేకుండా నేను బ్రతకలేను. ఈ మాటలు లేకుండా ఆయన మాట జీవాహారం, ఆయన మాట జీవాహారం. ఈ మాటలు లేకుండా నేను బ్రతకలేను.
ఆయన మాటలు. మరి నీ జీవపు మాట కాబట్టి జీవపు మాట అంటే ఏంటి? జీవాన్ని ఇస్తుంది. ఆ మాట ఏమిస్తుందంటే జీవాన్ని ఇస్తుంది. మరి అప్పుడు తల్లిదండ్రుని అన్నాడు, లాసరు బయటికి రావన్నాడు, బ్రతికేసి జీవాన్ని ఇస్తుంది ఆ మాట. ఈనాడు మరి ప్రతిపాద్యాన్ని మన జీవితానికి కూడా అన్వయించుకోవాలి. ఆనాడు ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి, ఏం మాట్లాడాలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో దానిని ఎలాగా అన్వయించుకోవాలి అనేది మనకు తెలుసు. కాబట్టి జీవము కలిగిన ఆ మాటలు ఇప్పుడు మనకి కూడా జీవాన్ని ఇస్తాయి. మన శరీరానికి ఏమి ఇస్తాయి? శక్తిని ఇస్తాయి, జీవాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఆయన మాటలు మరి జీవం కలిగిన మాటలు. మూడవదిగా ఆయన మాటలు నిరర్థకము కానేరని మాటలు. ఆయన మాటలు నిరర్థకము కానేరని మాటలు అంటే ఏంటి? నిరర్థకము కానేరని మాటలు అంటే పలికేడు అంటే వేస్ట్ అవ్వ. అది నిరర్థకం అంటే అదే కదా, వేస్ట్ అయిపోవడం అన్నమాట. ఆయన పలికేడు అంటే ఆ మాట జరిగి తీరుతుంది. ఇంకా మనం చెప్పుకున్నాం కదా, భూమి మీద వర్షం పడితే ఏ విధంగా తన పని తను చేస్తుందో అదే విధంగా ఆయన మాట పలికాడు అంటే అది జరిగి తీరుతుంది. నిరర్థకము కానేరదు అంటే మనం ఆ చెట్టు కూడా గుర్తుపెట్టుకోలేవా? ఈ మాట నువ్వు అన్నావు బ్లైండ్ గా అంటే గుడ్డిగా నమ్మేయాలన్నమాట. ఇంకా దేవుడి మాటలుంటే ఏ మాత్రం అనుమానపడకూడదు, ఏ మాత్రం అనుమానపడకూడదు. ఎందుకు? ఆయన మాటలు నిరర్థకము కానేరని మాటలు. మరి అది వాక్యంలో ఇక్కడ ఉందో చెప్తాం. లూకాసు వార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. ఈ మాట ఎవరితో చెప్పాడు? మరియతో దేవుడితో చెప్తున్నాడు అనమాట. మరియతో యేసయ్య నీ కట్టును పుడతాడని చెప్పాడు కదా దేవుడితో. చెప్పినప్పుడు మరి డౌట్ పడుతుంది, నాకెలాగా, నాకు ఇంకా వివాహమే కాలేదు కదా అని అన్నప్పుడు ఆయన పలికాడు, ఆయన మాట నిరర్థకము కాదు అని చెప్పాడు. ఆయన పలికాడు అంటే మాట నిరర్థకము కాలేదు. యెషయా గ్రంథము 45:23 22-23. యెషయా 45:22-23. భూతి గ్రంథంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడిలో లేడని.
జీవము గల మాట. మూడవదిగా నిరర్థకము కానిది మాట. మరి మూడు విషయాలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఆయన మాటలకంతా జాగ్రత్తగా ఆయన మాటలు తెలుసుకుని విశ్వసించాలి. మరైతే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటి? ఆయన మాటల్లో శక్తిని తెలుసుకోవాలనుకున్నాను. ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు శతాధిపతి గురించి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య దగ్గరికి శతాధిపతి దాసుడు మరి కాయిలా పడితే అదే పక్షవాయువుతో బాధపడుతూ ఉంటాడు, బెడ్ మీదే ఉంటాడు. శతాధిపతి వస్తాడు యేసయ్య దగ్గరికి వచ్చి మరి ఇలాగ బాగు చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేస్తే యేసయ్య ఏమంటాడు అంటే, నడు నేను వస్తానండి, నడు నేను వస్తాను, వచ్చి బాగు చేస్తానండి. అప్పుడు శతాధిపతి ఏమంటాడు తెలుసా? రాక్కర్లేదు, నువ్వు రాక్కర్లేదు, నువ్వు వచ్చేటంత రక్షకుడిని నేను కాను, కానీ ఒక్క మాట నువ్వు చెప్పు చాలు, అక్కడ స్వస్థత జరిగింది. ఆ శతాధిపతి అన్యపండు యాక్చువల్గా యూదుడు కూడా కాదు. ఎలా తెలుసుకున్నాడు? శతాధిపతి అంటే కొంతమందికి అధికారం, అంటే అధికారం గురించి తెలుసు. ఇలా రా అంటే వస్తాయి, వెళ్ళిపో అంటే వెళ్ళిపో. అధికారం గురించి తెలుసు అన్నమాట. కాబట్టి యేసయ్యకి ఎంత అధికారం ఉంది, ఆయన మాటకి ఎంత శక్తి ఉంది. మాటకి శక్తి కదా. ఒక అధికారికి మాటకి విలువ ఉంటుంది. ఆఫీసర్స్ ఉంటారు, ఏం చెప్పినా కింద వారు చేయాల్సిందే. మరి మాలాంటి టీచర్స్ ఉంటారు, మేము ఏం చెప్తారే పిల్లలు చేస్తారు కదా. ఇలా రా అంటే వస్తారు. ఆలస్యంగా వస్తే మేము లోపలికి రావడానికి లేదంటే నేను వస్తాను, పరిగెత్తుకుని వచ్చేస్తాడు లోపలికి రాడు. ఒక టీచర్కి అధికారం ఉంటుంది విద్యార్థి మీద. ఆ టీచర్ మాటకి ఒక అధికారం ఉంటుంది. మరి అదే విధంగా మరి యేసయ్య మాటకి అధికారం ఉంది అన్న విషయం శతాధిపతి అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని, నాకు తెలుసయ్యా మాటకు అధికారం ఏంటో నాకు తెలుసు, నువ్వు మాట కూడా చెప్పు చాలు, అక్కడ స్వస్థత నీకు శ్రమ వద్దు అని మరి ఆయన అన్నప్పుడు యేసయ్య ఏమైపోయాడంటే ఆశ్చర్యపోయాడంట. యేసయ్య ఆశ్చర్యపోయాడంట. దేవుడే ఆశ్చర్యపోయాడని తెలుసుకొస్తానని ఆ శతాధిపతికి ఉంది. అప్పుడు మెచ్చుకుంటాడు, నేను ఇశ్రాయేలులో కూడా ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని మెచ్చుకుంటాడు. 12 సంవత్సరాల చిలకస్రాల స్త్రీని కూడా మెచ్చుకున్నాడా లేదా? మెచ్చుకున్నాడు. మనలో ప్రతి జ్ఞానాన్ని ఆయన మెచ్చుకుంటాడు. ఆయనకి ఇష్టమైన గుణాన్ని మెచ్చుకుంటాడు. సమయ స్త్రీ మెచ్చుకున్నాడా? అమ్మా సత్యమే చెప్పినవి అన్నాడు. మెచ్చుకున్నాడు. ఆయన ఇంత చక్కగానో మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం ఎలా ఉన్నాం, మన మనసులో ఎలా ఉన్నాం అనేది ఆయన హృదయాన్ని చూస్తుంటాడు. కాబట్టి పిల్లరా శతాధిపతి తెలుసుకున్నాడు కాబట్టి మాటలో శక్తిని మరి ఆ విశ్వాసం చూపగలిగేది. మరి ఈరోజు మనం కూడా ఆయన మాటలోని శక్తిని మనం తెలుసుకుంటే మరి అంతే విశ్వాసం చూపాలి. అంటే ఆయన మాటలు వింటాం. మనం వాక్యం విన్నప్పుడల్లా ఆయన మాటలు వింటాం కదా. వాక్యం చదివినప్పుడల్లా ఆయన మాటలు చదువుతూ ఉంటాం. మరి తర్వాత చేయాల్సిందేంటి? గ్రహించాలి, శక్తిని తెలుసుకోవాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. విశ్వసించాలి, విధేయత, ఆ రెండు చేసినప్పుడు మరి దేవుడు మన పట్ల ఎంతో సంతోషిస్తాడు. దేవుడే మన పట్ల సంతోషిస్తే ఇక మనకి ఎలా ఉంటుంది? మన ఆత్మ ఎంతో ఆనందంతో గంతులు వేస్తుంది అనమాట. అని మన యేసుప్రభు వారి కొండ మీదకి వస్తాను. లాస్ట్ లో ఏం చెప్పారు? మధ్యలో 5-6 ఎగ్జామ్స్ చెప్పి లాస్ట్ లో ఏం చెప్పారు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు మనం చెప్పాడు కదా, నా మాటలు విని దాన్ని రైతుల వారు బండ మీద ఇల్లు కట్టుకున్న వారిని పోలేదు. నా మాటలు విని దాని ప్రకారం చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టు. వాళ్ళు వచ్చే
ఆ మాట ప్రకారం చేయడం. ఇష్టమైన కట్టుకున్న వాళ్ళు ఆయన మాటకి విధేయత చూపించలేదు. మరి కాబట్టి వారికి శ్రమ వచ్చినప్పుడు కొట్టుకుపోయారు. బండ మీద కట్టుకున్న వాళ్ళు ఆ మాట ప్రకారం జీవించారు కాబట్టి మరి శ్రమ వచ్చినప్పుడు నిలబడ్డారు. అక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. వాన వరద ఎక్కడికి వచ్చాయి? అవునా? వాన వరద మంచోడికే వచ్చాయా? చెడ్డోడికే వచ్చాయా? అందరికీ వచ్చాయి. చెడ్డవాళ్ళు మాట వినిన వాళ్ళకి వచ్చాయి, మాట విధేయత చూపించిన వాళ్ళకి వచ్చాయి, విధేయత చూపించిన వాళ్ళకి వచ్చింది. సేమ్ సమస్యలు, సేమ్ శ్రమలు వచ్చాయి. వాళ్ళకి వచ్చాయి. కానీ వీళ్ళు నిలబడగలిగారు, వాళ్ళు నిలబడలేకపోయారు. అది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. సీక్రెట్ ఇవన్నీ ఆత్మీయ సీక్రెట్లు అన్నమాట. ఏంటంటే సీక్రెట్ చెప్పడానికి ఎక్కడ దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు, అబ్బో నాకు ఈ శ్రమ దగ్గర వచ్చేసింది, నాకు ఇంత పెద్ద శ్రమ వచ్చేసింది. కొంతమంది అంటారు ఈ సాధారణ నాకు శ్రమ తెచ్చేసాడు అని సాధారణ నిందిస్తారు కదా. కొంతమంది ఏమో దేవుడు నన్ను టెస్ట్ చేసేస్తున్నాడు అంటారు కదా. యోగం పరీక్ష చేసినట్టు నన్ను పరీక్ష చేసేస్తున్నాడు. ఏది ఏమైనా కావాలి, ఎందుకో అందుకు వచ్చాయి శ్రమలు. అయితే ఒక తేడా గమనించాలి మనం. దేవునికి వెళ్తే కలిసి జీవించినప్పుడు ఆ శ్రమలు రావడానికి ముందు పరిస్థితుల కన్నా గొప్ప పరిస్థితులు మనకి తిరిగి వస్తాయి. అదే మనం దేవుని ముందు పైకి ఉండొచ్చు భక్తిగా, కానీ మనం దేవుని నిజమైన భయభక్తి లేకపోతే మరి శ్రమ వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే కొట్టుకుపోతాం. దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఈ శ్రమ ఎలాంటి శ్రమ, ఎందుకు వచ్చింది, ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అది శ్రమ వచ్చినప్పుడు మరి మనం దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు మనం బయటపడటమే కాదు, అంతకన్నా మంచి పరిస్థితులు దేవుడు మనకి దయచేస్తారు. అది మన యోగ అయింది కదా, అంతకన్నా మంచి పరిస్థితులు దయచేస్తారు. అదే మనం దేవునికి ఇష్టంగా లేమనుకోండి, శ్రమ వచ్చినప్పుడు కొట్టు. అయితే ఏంటంటే ఇవన్నీ ఏదో మనకు శ్రమలో రాకూడదు, దేవుడు మమ్మల్ని ఇలా చూడాలా అందుకని కాదు, కానీ దేవుని ప్రేమించి ఆయన మాటలు భయపడాలండి. అది అది ముఖ్యమైన సీక్రెట్ మన ఆత్మీయ జీవితానికి. మన దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు? దేవుని ప్రేమించి, దేవా నా సృష్టికర్త, నేను స్థుతించడానికి నేను నీ సన్నిధికి వచ్చాను, నీ బిడ్డలతో సహవాసం చేయడానికి నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధిలో కాసేపు గడపడానికి నీ సన్నిధికి వస్తున్నాను. అది అలా. లేకపోతే నాకు ఈ సమస్యలు నీ దగ్గర మొదలుపెట్టుకోవడానికి వచ్చారు, నన్ను చూడు అని ఆ విధంగా ఆయన్ని ప్రేమించి ఆయనకి దగ్గర అవ్వాలి తప్ప మరి ఏదో భయపడేసో లేకపోతే ఏదో అవుతుందనో మరి దాని గురించి ఆయన దగ్గరికి రావడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనను ప్రేమిస్తే నా ఆజ్ఞలు కైకొంటా. ఆయన ఆజ్ఞ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించు. ప్రేమించి ఆశీర్వదించిన కనుక ఆమె తన వచనంలో చిన్న ప్రార్థన చేస్తుంది. దైవమా ప్రభువా, కృపా కనికరములు కలిగిన దేవా, నీ బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లించినాము తండ్రి. నైనా విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేయండి ప్రభువా. ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రభువా తెరిచి నైనా వాక్యాన్ని భద్రపరచండి తండ్రి ప్రభువా. నైనా విని మర్చిపోవడం కాదు ప్రభువా, నైనా వినిన వాక్యాన్ని నైనా బిడ్డల్లో భద్రపరచుకున్నట్టు సహాయం చేయండి ప్రభువా. నైనా మీ మాటలోని శక్తిని ప్రభువా మేమందరూ తెలుసుకుని ప్రభువా విశ్వాసం కలిగి మిమ్మల్ని ప్రేమించి నైనా జీవించే వాక్యం దయచేయండి దేవా. ఈ బిడ్డలందరినీ ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని కూడా ప్రభువా పేరు పేరున దీవించండి, వారి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, వారి బిడ్డల్ని ఆశీర్వదించి నైనా వారితో పాటు నైనా మీరు ఉండి వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి.
ప్రభా. వారి ప్రతి సమస్యను కూడా మీరు తీరుస్తారని దేవా మా ప్రభువును ఈ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి మారు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.